ప్రైజ్ ది లార్డ్. 56వ కీర్తన 8వ వచనం. నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నీ తల వెంట్రుకలను కూడా లెక్క పెట్టే దేవుడుగా ఆయన ఉన్నాడు అని అంటే నీకు ఆశ్చర్యంగా ఉందా? మన తల వెంట్రుకలను ఆయన లెక్క పెట్టే దేవుడుగా ఉన్నాడు అంటే మన ఎడల ఆయన ఎంత శ్రద్ధ కలిగిన దేవుడో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా ప్రభువు నా సంచారములన్నిటినీ లెక్కిస్తున్నాడు. అంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను, నా అడుగులు, నేను చేసే పనులు, నేను చేసే కార్యాలు, నా యొక్క కష్టము, నా యొక్క బాధ, నా శ్రమ, నా వేదన, నాకు జరిగేవన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన కన్నీళ్లు తన బుద్ధిలో ఆయన ఉంచుకుంటున్నాడంట. మనం కన్నీరు కారుస్తాం కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, మనకి ఇబ్బంది కలిగినప్పుడు కళ్ళంట నీళ్ళు వస్తాయి. కార్చినప్పుడు ఆ కన్నీళ్ళు మనం మర్చిపోతాం, లేకపోతే నేల మీద రాలి అవి ఆరిపోతాయి. కానీ మనం ప్రభు సంఘంలో కారుస్తున్న కన్నీరట ఆయన బుడ్డిలోకి వెళ్తున్నాయి, ఆయన కవిలిలో కనబడుతున్నాయి. అంటే మనం ఎన్ని కన్నీళ్లు కార్చామని ఆయన పుస్తకంలో కూడా రాసుకుంటాడంట. మనం కారుస్తున్న కన్నీటి బొట్టు యొక్క విలువ కూడా ప్రభు దగ్గర ఉంది. కాబట్టి దేని కొరకు నువ్వు బాధపడుతున్నావు, దేని కొరకు నువ్వు వేదన పడుతున్నావు, దేని కొరకు నువ్వు శ్రమ పడుతున్నావు అనేటువంటి విషయాలన్నీ ప్రభు ఎరుగును. నీ శ్రమ అంతా ఆయన ఎరుగును. నీ ఏడుపు ఆయనకి తెలుసు, నీ దుఃఖం ఆయనకి తెలుసు. ఆ రోజు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని మగ్ధలేని మరిని అడిగిన దేవుడే ఈరోజు నిన్ను నన్ను కూడా అడుగుతున్నాడు. నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు. నన్ను ఎవరు చూడట్లేదు, నా బాధను ఎవరు చూడట్లేదు అని బాధపడుతున్నావా? ఈ 4 గోడల మధ్యలో నా దుఃఖమును చూసేవాళ్ళు ఎవరు అని వేదన పడుతున్నావా? హాగరు కూడా అనుకుంది, నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, ఈ అరణ్యంలో మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరు, బ్రతికించే వాళ్ళు ఎవరు అనుకుంది. కానీ దేవుడు ఆమెను చూశాడు. చూచుచున్న దేవుడు నీవే అన్నది కదా. హిజ్కియా కన్నీళ్ళు కూడా ప్రభు చూశాడు. హిజ్కియా కన్నీళ్ళు విడిచుట చూచి తిని నీకు నేను ఆయుష్కాలం ఇస్తున్నాను, నీకు ఆరోగ్యం ఇస్తున్నానని ప్రభు మాట్లాడాడు. ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీ జీవితంలో కూడా ప్రభు అన్ని చూస్తున్నాడు. నీ నిందలు చూస్తున్నాడు, నీ అవమానాలు చూస్తున్నాడు, నీ బాధ చూస్తున్నాడు, నీ దుఃఖం చూస్తున్నాడు, నువ్వు ఒంటరిగా ఏడుస్తున్న ఏడుపు చూస్తున్నాడు. ఇంకొకరికి కనబడితే వాళ్ళు ఏమనుకుంటారో అని కనిపించకుండా పడుతున్న దుఃఖాన్ని దేవుడు చూస్తున్నాడు. మరి అరణ్య రోదనగా మిగిలిపోయిన నీ దుఃఖం, నీ కన్నీటిని ప్రభు ఏమీ మర్చిపోవట్లేదు. తగిన సమయం మంది నీకు ఆయన జవాబిస్తాడు. మనుషుల ముందు కన్నీరు కార్చే కంటే మన కన్నీటికి విలువ కట్టే ప్రభు దగ్గర మనం కన్నీరు కార్చినప్పుడు ఖచ్చితంగా విలువ ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు దానికి విలువ కడతాడు, వెల కడతాడు, మేలు చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మా కన్నీళ్లు నీ బుడ్డులో దాచుకుంటున్న దేవా, ఎంత ప్రేమ కలిగిన వాడవయ్యా. అంటే ఒక్క కన్నీటి బొట్టును కూడా నువ్వు వృధా చేయట్లేదు, మా ప్రార్థన నువ్వు త్రోసివేయట్లేదని మరొకసారి మాకు గుర్తు చేసావు. నీ బిడ్డల యొక్క కన్నీటిని తుడిచి దుఃఖ దినములు సమాప్తి చేసి ఆనందాన్ని, సమాధానం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.